పోటీ చేస్తున్న ఎంఎం కొండయ్యను బాపట్ల పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న తెన్నేటి కృష్ణప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి డాక్టర్ పాలెట్టి రామారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కొత్తపేటలోని 158వ బూత్ ఇన్ఛార్జ్ అయిన కటకం శ్రీనివాసరావు నివాసం వద్ద గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. విష్ణు మొలకల మధు సభ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ తెలప్రోలు నాగేశ్వరరావు, బూత్ ఇన్ఛార్జీలు కొమ్మనపోయిన సుబ్బారావు, పాకల శ్రీనివాసరావు, మారుబోయిన శ్రీనివాసరావు, జనసేన నాయకులు కారంపూడి పద్మిని, చుండూరు రామకృష్ణ, ఎం వీరమ్మ, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేరువలో ఉంటే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టారు. కరకట్ట మీద అంటే నదికి అందరికి ఆత్మీయ సమావేశం. ఈ ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రివర్యులు డాక్టర్ పాలెట్టి రామారావు గారు చేస్తున్నారు. వారికి వేరే ఇస్తున్నాం. అలాగే వారితో పాటు శ్రీమతి పద్మని జనసేన అధ్యక్షురాలు, గ్రామ పంచాయతీ అధ్యక్షులు, తర్వాత అలాగే సీనియర్ నాయకులు ఇక్కడ రామయ్య గారు, అలాగే మా సీనియర్ నాయకులు రామకృష్ణ గారు కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ తెలుగు కార్యక్రమం జరుపుతాము. ఇప్పుడు డాక్టర్ పాలెట్టి రామారావు గారు మాజీ మంత్రి వారు మాట్లాడతారు. ఎన్నికలు వచ్చే నెల 13వ తారీఖున 12వ తారీఖు కరెక్ట్గా నెల ఆ రోజు తీసేస్తే ఎన్నికలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మనందరికీ తెలిసిన విషయమే. పోయిన ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గారి పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని మనం నిలబెట్టాలి. ఇవాళ ఆ కొండయ్య గారిని క్యాండిడేట్గా అందరు కలిసి పెట్టారు కాబట్టి ఇక్కడ ఆమంచి స్వాములు గారికి ఇస్తారని చెప్పి మొన్నటిదాకా అనుకున్నారు. ఆయన ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు జనసేనకి. ఆయన పేరు టీవీల్లో కానీ లేకపోతే మన పేపర్లో వచ్చింది. ఇతనికి మళ్ళీ గెద్దలూరులో కూడా ఇస్తారనుకున్నారు. ఏ చేతనో ఎందుకు చేతనో ఇవ్వలేకపోయారు. ఒకవేళ ఆయనే ఉంటే అతన్ని గెలిపించుకోవాల్సి వచ్చేది. కానీ తెలుగుదేశానికి ఇచ్చారు కాబట్టి మనందరం కూడా చేయాలి. కానీ ఇదంతా కూడా గిఫ్ట్ ఎవరికి? చంద్రబాబు నాయుడికే కాదు, పవన్ కళ్యాణ్ గారికి కూడా అని చెప్పేసి. ఎందుకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవమానపరిచాడో పవన్ కళ్యాణ్ని ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా ఇవాళ నడుం కట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎంఎం కొండయ్య గారు ఎంపీ తెలుగుదేశానికి ఓటు ఎందుకు వేయాలి అంటే మనకు అభ్యర్థి లేడు. కృష్ణప్రసాద్ తరఫున అభ్యర్థి లేడు కాబట్టి జనసేన టీడీపీ బీజేపీ ఒకటే. ఎవరైనా మనం ఇక్కడ టీడీపీకి టికెట్ ఇచ్చారు కాబట్టి టీడీపీ టికెట్ వేస్తాం. జనసేన తరఫున ఎవరు కాదని కాదు, ఈ మూడు ఒకటే, అది టీడీపీకి వేస్తాం. ఎంఎం కొండయ్య గారికి ఓటేసుకున్నాం చక్కగా. ఎంపీ గారికి తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి ఓటేసుకొని మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. అది